ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకుందామంటే స్క్వేర్ రూట్స్ కనిపెట్టడానికి ఒక టెక్నిక్ చెప్తాను. అది కూడా ఏం టెక్నిక్ అంటే ఆడ్ నంబర్స్, సమ్ ఆఫ్ ద ఆడ్ నంబర్స్ ఇచ్చి స్క్వేర్ రూట్ కనిపెట్టమని చెప్తుంటాడు. ఇలాంటివన్నీ ఎక్కువగా బిఎస్ఆర్బి, ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇలాంటి వాటికి ఇచ్చినటువంటి లెక్కలు. ఒకసారి దీన్ని పరిశీలించండి. 1 + 3 + 5 దీన్ని స్క్వేర్ రూట్ కనిపెట్టాలనుకోండి. మామూలుగా అయితే ఏం చేయాలంటే ఇవన్నీ యాడ్ చేసుకుని స్క్వేర్ రూట్ కనిపెట్టాలి. కానీ అలా కనిపెట్టినాక టెక్నిక్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎంత ఉంది 1, లాస్ట్లో ఎంత ఉంది 5. ఈ రెండు యాడ్ చేయండి 6/2 చేయండి. 6/2 చేస్తే 3. సో దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే 3. కానీ చూడండి 5 + 3 8, 8 + 1 9, 9 స్క్వేర్ రూట్ 3. సరిపోయిందా? సో కాబట్టి ఆ విధంగా ఈజీగా మనం కనిపెట్టడానికి ఆస్కారం. ఇంకో లెక్క చెప్తాను చూడండి. 1 + 3 + 5 + 7 + 9 ఇది ఉందనుకుందాం. ఫస్ట్ ఎంత 1, లాస్ట్ ఎంత 9. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత 10. 10/2 అంటే 5. సో దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే 5. కాబట్టి చూడండి 7, 16, 5, 21, 24, 25 స్క్వేర్ రూట్ ఎంత వచ్చింది 5. మనం అంత దూరం చేయకుండానే ఈజీగా కనిపెట్టే మెథడ్. సరే ఇది చూడండి 1 + 2, 3 + 5 అండ్ సో ఆన్ +99 దీని స్క్వేర్ రూట్ ఇచ్చాడు అనుకుందాం. ఇంత యాడ్ చేసి దీన్ని చేయాలంటే చాలా కష్టం అవుతుంది కదా. టెక్నిక్ ఏంటంటే ఈ ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, ఈ లాస్ట్ నెంబర్ తీసుకుందాం. యాడ్ చేస్తే 100. 100/2 అంటే ఎంత 50. సో దీని స్క్వేర్ రూట్ 50 అవుతుంది. ఇలా టెక్నిక్గా 1 మినిట్లో మనం ఆన్సర్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి టెక్నిక్స్ మనకు పోటీ పరీక్షల్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఈ టెక్నిక్స్ ఉపయోగించి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.